అయినా వాళ్ళు జబర్దస్త్ కమెడియన్ అంట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వీడియోలు పెట్టుకుంటూ తెలంగాణ నేలని, తెలంగాణ యాసని, తెలంగాణ భాషని అవమానిస్తూ ఉన్నాడు. అంతకుముందేమో గుజరాత్ మారోడోళ్ళు ఆయన జోషినో గోషో మీ తెలంగాణలో పని చేత కాదు, మీరు ఆలపొద్దుగా లేవరు, మీరు తాగుబోతులు రాని ఆయనది ఇచ్చిండు. ఇన్ని చెప్తా. ఇంకొక ఆయన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆయన కొనదల పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చేమో మీ అయ్యా జాగిరా అన్నాడు. మన దిష్టి తగిలంట తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దిష్టి తగిలంట కోనసీమలో కొబ్బరి చెట్టు కూలిపోయినాయంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి ఇవన్నీ వస్తున్నాయా? వచ్చినా సరే మీరు దున్నపోతు మీద వానబడ్డట్టు నాకేందిలే అని దులుపుకొని పోతుర్రా? నువ్వు కానీ నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కానీ ఇది తప్పు అని ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు కూడా ఖండిస్తలేరు మీరు. అరే నెలల తరబడి, సంవత్సరాల తరబడి, గత 4-5 సంవత్సరాల నుంచి దాడి చేస్తూనే ఉన్నారు. మన యాస పైన, మన భాష పైన, మన తిండి పైన, మన సంస్కృతి పైన, మన సాంప్రదాయాల పైన, మన సమ్మక్క సారక్కల పైన. చిన్నజీయర్ స్వామి అయితే ఎంత పెద్ద కారు కూతలు కోసిండో రాష్ట్రం అందరికీ తెలుసు. ఇంకా దర్జాగా ఆయన మంచిగా మఠాన్ని నడుపుకుంటూ మంచిగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆయనకు ప్రధానమంత్రులు సైతం వచ్చి శాలువాలు కప్పుతా ఉన్నారు. ఇలా ఎవడు పడితే వాడు మన రాష్ట్రాన్ని, మన నేలను అవమానిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఇంత కూడా శరణం లేదు. అలా బంగారు లాంటి బతుకమ్మ తల్లి, బతుకమ్మ మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని తీసేసి మధ్యలో కాంకి తీసుకొచ్చి పెట్టిండు. ఆమె ఎలమ దొరసాలలాగా ఉందని అవమానించిండు. మళ్ళీ అరే బంగారులాగా మన గ్రామాలలో మన అక్కలు, మన చెల్లెళ్ళు అందంగా ఒక్కొక్క పువ్వు వేసి సందమామ, గౌరమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మ పండుగ చేసుకునేది. ఇట్లా రోజు ఏదో రకమైనటువంటి దాడి మన నేలపైన. వాడొచ్చి వాడు జబర్దస్తుడు, అరే నీకు మర్యాద కూడా ఇయ్యరా తల్లి, నువ్వు ఎవనివిరా? మా తెలంగాణలో ఉన్నటువంటి మీ ఆంధ్ర వల్ల ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరు? ఆంధ్ర వాళ్ళు అందరూ కోటీశ్వర్లు ఏం లేరు రీ. చాలామంది కమ్మోళ్ళు, కాపోళ్ళు తప్ప. అది కూడా ఈ చంద్రబాబు నాయుడు కులపోళ్ళు ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, కుకటిపల్లి, లింగంపల్లి, బిహెచ్ఎల్, దిల్సునగర్లో కబ్జాలు చేసి అడిగి పౌషేరు మీ చంద్రబాబు నాయుడు. ఆ రోజు అమ్మితే కొనుక్కున్న భూములు తప్ప మీరు లక్షల రూపాయలు పెట్టి కొన్నది లేదు. అక్రమంగా మీరు భూ కబ్జాలు చేసినటువంటి భూములే తప్ప మీ భూములు మేము కొనలేము అని అంటున్నాం. అంతేనారా? మా దగ్గర డబ్బులు లేవు, మేము బీకారగాళ్ళం, మేము బీదోళ్ళం అని. అంతేనారా? కొంటావరా మా చార్మినార్ని? కొంటావారా మా గోల్కొండని? కొంటావారా మా మక్కా మసీద్ని? కొంటావారా మా రామప్పని కొనగలుగుతాడారా మీ చంద్రబాబు నాయుడు? మా కాకతీయ కట్టడాలను కొనగలుగుతాడారా? మా కాకతీయ తోరణాలను కొనగలుగుతారా? మా కాకతీయ ఫోర్ట్ని, మా మేదక్ చర్చిని, ఇట్లా 100,000 ఉన్నాయిరా. కొనగలుగుతారా? ఈ మీరు కట్టిర్రా? వీటికి వెలగట్టగలుగుతామరా? వీటిని రామోజీ భూములు ఏమన్నా, రామోజీ ఫిలిం సిటీ భూములు ఏమన్నా ఆయన నుంచి చంద్రబాబు నాయుడు 2 ఎకరాల భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండా? అది 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆడిరా మై కబ్జాలు చేసిన భూములు. నువ్వు అన్నది నిజమేరా తమ్మి? మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, అరే నిజామయంలోనే మేము కోటీశ్వరులం రా, మేము ధనవంతులం రా. చెత్త వేసుకోవడానికి మా నిజామయంలో రేంజ్ రోడ్స్ కార్లలో చెత్తని హైదరాబాద్లో అందరూ ఊడిచి పడేసినటువంటి చెత్తను తీసుకొని పోయి డంపింగ్ యార్డ్లలో పడేస్తారు మామూలు. అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఈ నేలను పట్టుకొని మీరు కొనగలుగుతారని అవమానిస్తారా? మమ్మల్ని 60 ఏళ్ళు దోసుకున్నారా? మా దగ్గర లేవు. వాస్తవమైన అన్నది. కోహినూరు వజ్రం అంటారు చూసినావా? అది ఇడిదేరా, వాడు ఎత్తుకొని పోయిండు. అది ఇక్కడిదే. నిజాం నగర్ అంటారు తెలుసా నీకు? నీకు ఏం తెలుసురా తమ్మి? తెలంగాణ చరిత్ర తెలుసారా నీకు? ఎక్కడ లేని డబ్బు ఉండేరా మా దగ్గర. మొత్తం మీరు లూటి చేసి దోసుకొని పోయారు కాబట్టి మా దగ్గర లేదురా తమ్మి. నువ్వు తెలంగాణ వాళ్ళు మా వాళ్ళ భూములు కొనగలుగుతారా అని అమ్ముకొని పోండి. మరి అమ్ముకొని పోండి రా భయ్, పడవ పడితే అట్లనే. నీకు తెలంగాణ యాస భాష అర్థం కాకపోతే అడుగు రా భయ్. నీకు ఇడుపు ఆయుధం అంటే తెలియదు, అడుగు, తప్పులేదు. ఈ తెలంగాణలో కూడా చాలామంది నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు. మేము బువ్వ తిన్నామా అంటాం, మీరు భోజనం చేశారా అంటారు. మంచిగా తాగినామా అంటాం, మీరేమంటారు? వాటరా ఇంకేదో అంటారు. మీరు మీ భాషకు మా భాషకు చాలా వ్యత్యాసం ఉన్నది రా భయ్. నేను ఆంధ్రాకి వస్తే ఆంధ్ర కల్చర్ని, ఆంధ్ర యాసని, తెలుగు తల్లిని నేను గౌరవిస్తారా? తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు. తెలంగాణ తల్లి యాస భాషలు వేరు. మరి ఆ తల్లి యాస భాషలను గౌరవించాలి కదా భయ్. మేము అవమానించినామా? నేను రాయలసీమకు వస్తే ఏంది నాయన, ఏం స్వామి అంటారు. కొంత మహబూబ్నగర్ వాళ్ళకు కొద్దిగా దగ్గరగా ఉంటుంది. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, గద్వాల
ఆ ప్రాంతంలో కొంత ఆ స్లాంగ్ మాట్లాడతారు, నేను గౌరవిస్తా. ఉత్తరాంధ్రకు వస్తే ఉత్తరాంధ్ర జానపదాలు నేను నా కార్లో పెట్టుకొని వినేటోని, నాకు కూడా మంచిగా అనిపించేది, నేను వింటా, గౌరవిస్తా. నీకు ఆ సంస్కారం లేదురా. ఇడుపు కాగితం అంటే ఏందో నీకు తెలియదారా? నీకు తెలియకపోతే తెలుసుకోరా. ఇద్దరి మధ్యలో సఖ్యత లేనప్పుడు ఇడిపోయే కాగితాన్ని ఇడుపు కాగితం అంటారు. పెళ్ళమోలు ఆలుమొగళ్ళు ఇద్దరు ఇడిపోయేటప్పుడే రాసుకునేది కాదురా ఇడుపు కాగితం అంటే. భూమి పంచాయతీ ఎందుకు భూమి పంచాయతీ భయంకర, ఎందుకు నీకు ఆయన పంచాయతీ ఇడుపు కాగితం రాసుకోవాలి, అయిపోయింది నీకు ఆయనకు అంటారు పేద మనుషులు కుల పొలం కూర్చోబెట్టుకొని. నీకు ఏం తెలుసురా? మా అయ్యలు మా అవ్వలు మాట్లాడుకునేటువంటి భాష రా, ఒరిజినల్ భాష అదేరా మాది. ప్రతి 20 కిలోమీటర్లకు భాష మారుతుందంట కదా. మా దగ్గర ఇప్పుడు ఖమ్మంలో అలా మాట్లాడతారు, కరీంనగర్లో అలా మాట్లాడతారు, మహబూబ్నగర్లో అలా మాట్లాడతారు, హైదరాబాద్లో అలా మాట్లాడతారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఉర్దూ కమ్ తెలంగాణ యాస మిక్స్ అయ్యి మాట్లాడతారు మా వాళ్ళు. నీకేమెరకరా? మీకు తెలుసా? నీకేమెరకరా? మా యాస భాషల్ని అవమానించడానికి నువ్వేమో బే హౌలే. ఒల్లెక్కం అంటే తెలుసారా నీకు? ఒల్లెక్కం అంటే తెలుసా? చెప్పురా. ఒల్లెక్కం అనేటువంటి పదానికి అర్థం చెప్పురాను. మేము పచ్చి పులుసు అంటాం, మీరు చారు అంటారు. ఇట్లా ఎన్ని పదాలు, ఒక 10-20 పదాలు చెప్తారు. ఆ పదాలకు నీకు అర్థం కూడా తెలియదు. మా అవ్వలు మా అయ్యలు అనాదిగా మాట్లాడినటువంటి భాష రాది, మేము దాన్ని బతికించుకుంటాం. నీకు నచ్చకపోతే మేమేం చేస్తాంరా? పవన్ కళ్యాణ్ మొత్తం డామ్ డుమన్ డైలాగులు కొట్టుగాడు, వీడు మాట్లాడిన తప్పైతే ఖండించును, నీ కట్టు బానిస అంట కదా. ఇట్లా ఎవడు పడితే వాడు తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ ఇంక అయిపోయింది. అరే నీళ్లు నిధులు నియామకాలు దోసుకొని ఇంక సరిపోదారా మీకు ఇక? అరే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమైనా మాట్లాడరా, మేము కూడా సంతోషపడతాం. ఆంధ్రలో ప్రజలు ఎదుర్కొనేటువంటి ప్రజా సమస్యలు ఏమైనా మాట్లాడు, మేము కూడా ఆనందపడతాం. అవి తెలియదు. తెలంగాణ యాస అర్థం కావట్లేదు, భాష అర్థం కావట్లేదు. ఎవరి నుంచో బతుకొచ్చినటువంటి మారుడు గుజరాత్ తోడు మాట్లాడే యాస భాష అర్థమవుతుందా? చంద్రబాబు నాయుడు మాట్లాడే భాష తెలుగా? మాట్లాడమని గణసేపు ఇందులో మాట్లాడమను, నారా లోకేష్ని స్పష్టంగా తెలుగులో మాట్లాడమను, తెలంగాణ యాసలో మాట్లాడమను, పోని ఆంధ్ర ఒరిజినల్ ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడమను, తెలుగు లాంగ్వేజ్ నారా లోకేష్ని మాట్లాడమను. యాసని భాషను చంపేది మీరు. మీకు ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. మీకు కేవలం ఈ పచ్చపచ్చలకు కేవలం భూములు దోసుకోవడం, దాచుకోవడం, మింగడం, ఇవన్నీ దోసుకోవడం. మళ్ళీ ఆ దోసుకున్న భూములు అంటే మీకు కొనే దమ్ముందా అని మా తెలంగాణలోకి సవాళ్ళు ఇసరడం. ఎవని ఇలాకలో ఎవరి భూములు ఉన్నాయిరా? మా ఇలాకలో మీ భూములు ఉన్నాయి. మీ భూములు అంటే దాని నుంచి తీసుకొచ్చి ఇడబెట్టినావును, ఇడబెట్టినావురా. రారా మా సింగరేణి కొంటాడేమో అడుగు, కొనగలుగుతారా? మా బయ్యారం ఒక్కరు కొంటాడరా? బంగారం రా మా నేలని ఎవడు కొనలేడు. మమ్మల్ని ఏలినటువంటి సీమాంధ్ర పాలకులు బిచ్చపొలం చేసిరు 60 ఏళ్ళు. కాబట్టి ఈ 12 ఏళ్ళ నుంచి మెల్లమెల్లగా మేము చిన్న పూత పోసి కాయ పండు పండి మేము మా ప్రజలకు మేము తినాలని అనుకుంటున్నాం. మా నోట్లోకి పోయే బువ్వను కూడా మేము పోనీయట్లేదు కదా. మీ బతుకులు జడ పోయే దాని బాగా అమరావతి ఇంతవరకు కట్టలేదు. ఒక్క ఐటీ కంపెనీలో తీసుకొచ్చిండ్రా చంద్రబాబు నాయుడు, వైజాగ్కు తీసుకురాలేదు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తే ఏ రోజు మాట్లాడు. విశాఖ దాని గురించి మాట్లాడు. అమరావతిని అభివృద్ధి చేయడు, కట్టడు, ఏమి లేదు మీకు. పొద్దున్న లేస్తే తెలంగాణ మీద విజయం చేయమని శని ఆదివారాలు వచ్చి ఇక్కడ బిర్రుగా తునకలు తిని కడుపు నిండా మందాగి కార్లు వేసుకొని మళ్ళీ అమరావతికి పోయి రాజకీయం చేయాలి అంతే. అక్కడ మీరు ఆంధ్ర ప్రజలు ఉద్ధరించేది కూడా ఏం లేదు. తెలంగాణ మీద విషయం చేయముడు. ఖబర్దార్. తెలంగాణ పైన వాడేవాడు ఇంకోటి వైజాగ్ అంట. ఏంద్రాను పోట రేవులు గీట రేవులు పెట్టినా మా సముద్రం లేదు, మేమేం చేయాలి మరి? ఇట్లా ఎవడు పడితే వాడు తెలంగాణ పైన నిరంతరం విషయం చిమ్ముడే. ఖబర్దార్. తెలంగాణ పైన ఇంకోసారి ఎవడైనా విషయం చిమ్మితే ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారా? మీ సినిమాలు చూడొద్దు అసలు. మా వాళ్ళు ఒకళ్ళని ఉన్నారా మీ సినిమాల హీరోలు హీరోయిన్లు? మొత్తం అక్కడి నుంచే దాపరించారు మీరు. పోనీ అక్కడి నుంచైనా ఆ గోదావరికి సంబంధించిన ఒక్క ఎస్సీ గోదావరి జిల్లాలలో మా వాళ్ళు ఒక మాలైన, ఒక మాదిగైన, ఒక బీసీ అయినా, ఒక ముదిరాజు, ఒక చాకలి, ఒక మంగళ, ఒక గౌడు, ఒక పద్మశాలో ఒక్క హీరోని ఉన్నాడా? ఎవరు లేరు. మన మొత్తం ఆ కమ్మోళ్ళు కాపులు వీళ్ళ హీరోలు.
వీళ్ళదే యాస, వీళ్ళదే భాష, వీళ్ళదే ఆధిపత్యం, వీళ్ళ దగ్గర డబ్బులు. మేము చూస్తే మీరు ధనాన్ని పోగేసుకొని తెలంగాణలో భూమిని కొనుక్కొని మళ్ళీ కొంటరా అని అడుగుతాను. నేను కొంటరా రా బిడ్డ, నేను చెప్పినాను కొనమని. మీ చంద్రబాబు నాయుడు దమ్ముంటే కొనమని రా. ఖబర్దార్ బిడ్డను ముక్కు నెలకు రక్షి క్షమాపణ చెప్పాలి. నీతో ఎవడు మాట్లాడిపిస్తుండే ఏందో అంత ఎరికేం బిడ్డ. మాకు చెమడాలు తీస్తారా రే తెలంగాణ ప్రజలు. నీకు యాస భాషలు అర్థం కాకపోతే అర్థం చేసుకోరా భయ్, అర్థం చేసుకో. అర్థం కాకపోతే అడుగు, అంతేగాని అవమానిస్తావు. అబ్బే